అమెరికా అకస్మాత్తుగా రూటు మార్చింది. మొన్నటిదాకా ఖలిస్తానీ తీవ్రవాదులకి కాపలా గాసింది, కాపాడింది. అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి మద్దతుదారుడు అయినటువంటి మద్దతుదారుడు కాదు, వాడే రింగ్ లీడర్. అనేక సార్లు భారత ప్రధానమంత్రిని చంపేస్తానన్నాడు, భారత పార్లమెంట్ పేల్చేస్తానన్నాడు, భారత ఎయిర్పోర్ట్లు పేల్చేస్తానన్నాడు. దారుణాతి దారుణమైనటువంటి హెచ్చరికలు అమెరికాలో కూర్చుని వీడియో స్టేట్మెంట్లు ఇచ్చినా, భారతదేశం అమెరికాకి చెప్పినా, ఈవెన్ యూరప్ దేశాలకు చెప్పినా అదంతా భావప్రకటన స్వేచ్ఛ అన్నటువంటి పేరుతో వాడిని కాపాడుతూ వచ్చారు. వాడితో పాటు వాడి అనుచరులు ఎవరైతే కీలకమైనటువంటి నేతలు ఉన్నారో వాళ్ళని ఏదైతే సాధారణంగా మోసాద్ కావచ్చు, సిఐఏ కావచ్చు, రా కావచ్చు చేసేటటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఆపరేషన్ ద్వారా ఒకరిని లేపేస్తే దాని మీద రచ్చరచ్చ చేసేసింది అమెరికా. వాళ్ళేమో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి లేపేయచ్చు, ఈవెన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి బిన్ లాడెన్ అయినా లేపేయచ్చు. కానీ మన శత్రువుని తీసుకెళ్ళి అక్కడ చంపితే దాని మీదన రచ్చరచ్చ చేసి భారతదేశాన్ని అక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి రాకి సహకరించాడంటూ ఒక అధికారికి సహకరించాడన్నటువంటి పేరుతో ఒక వ్యాపారస్తుని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అతను రా ఏజెంట్ అని చెప్పింది. అంటే అక్కడ ఖలిస్తానీ తీవ్రవాదాన్ని పెంచి పోషించేవాడిని చంపడాన్ని సమర్థించుకురావాల్సినటువంటి స్థితిలో వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందంటే మన దేశ రక్షణ వాళ్ళకి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పినట్టయింది. అట్లాంటి అమెరికా ఇప్పుడు ఏమైందో తెలియదు, కానీ ఆ గురుపత్వం పన్ను ఎవడైతే ఈ తీవ్రవాద కార్యకలాపాలకు కారణమో, పంజాబ్ను ముక్కలు చేయాలనే దుర్మార్గాలకు కారణమో, వాడిని అకస్మాత్తుగా అమెరికాకి సంబంధించినటువంటి ఐసీఈ అరెస్ట్ చేసి వాడి ఒరిజినల్ ప్లేస్, వాడికి అసలు పాస్పోర్ట్ ఉంది ఉగాండా. వాడు ఆ ఉగాండా పాస్పోర్ట్ పట్టుకుని యూరప్ దేశాలు, నాటో దేశాలు, బ్రిటన్ దగ్గర నుంచి అమెరికా దాకా తిరుగుతూ ఉంటాడు. అలాంటి నేపథ్యంలో ఉగాండాకి డిపోర్ట్ చేసింది, అంటే వెనక్కి తిప్పి పంపించింది నేరచరితుడు అన్నటువంటి కారణంగా. తద్వారా కీలకమైనటువంటి మలుపు అనుకోవాలా.